హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుజ్జు వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇసుకతో రంగులను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇసుకనైతే ఎక్కడ రాళ్ళు ఇంకా ఏమైనా పార్టికల్స్ అనేవి లేకుండా ఇలా జల్లెడైతే పట్టుకోవాలి. ఇలా జల్లి పట్టుకున్న ఇసుకను మాత్రమే మనం యూస్ చేసుకోవాలి. సో అందుకోసం అనేసి నేను ఇసుకనైతే జల్లి పోసుకుంటున్నాను. చూడండి ఎంత వేస్టేజ్ ఉందో, ఎన్ని రాళ్ళు ఉన్నాయో. ఇలా జల్లి పట్టిన ఇసుక చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో రంగులను అయితే కలుపుకుందాము. మనం ఎంత ఇసుక కావాలో, ఎంత క్వాంటిటీలో రంగులు కావాలో అంత ఇసుకనైతే జల్లి పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రంగులను ఇసుకతోనే కాదండి, ముగ్గు పిండితో, రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ముగ్గు పిండితో చేసిన వీడియో ఆల్రెడీ పెట్టాను, ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇసుక అనేది ఎంత బాగుందో. ఇసుకలో కలపడం వల్ల షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకు కావలసిన ఫుడ్ కలర్స్ అయితే తీసుకున్నాను. దానితో పాటు బ్లూ కలర్ కోసం ఉజాల, అలాగే నా దగ్గర పింక్ కలర్ కుంకుమ ఉంది. సో దాన్ని కూడా తీసుకొని యూస్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. దానికోసం ముందుగా ఇసుకనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మనకు ఎంత కావాలో కలర్ అంత అయితే తీసుకోండి. నేను జస్ట్ మీకు చూపించడం కోసం కాబట్టి కొద్దిగా ఇసుకనైతే తీసుకున్నాను. ముందుగా గ్రీన్ కలర్ అయితే తీసుకొని గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇసుక అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది కలర్ని, కాబట్టి మనం ఎక్కువ కలర్ వేస్తేనే ఇసుకలో బాగా కనిపిస్తుంది, లేదంటే లైట్గా కనపడతాయి. కాబట్టి గ్రీన్ కలర్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఏ కలర్ వచ్చింది అంటే గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది. ఈ కలర్స్ అనేవి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇది ఆరిపోయిన తర్వాత కూడా ఎలా ఉందో పైన అయితే పిక్ యాడ్ చేశాను, చూడండి. ఇక నెక్స్ట్ కలర్లోకి రెండో కలర్ అయితే తయారు చేద్దాము. దానికోసం ఇసుకలో లెమన్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. లెమన్ ఎల్లో కలర్ యాడ్ చేసి అందులో కూడా కొద్దిగా వాటర్ అయితే కలుపుకునేసి చూపిస్తున్నాను. చూడండి ఏ కలర్ వచ్చింది అనేది కూడా. ఇంత ప్రాసెస్ చేయడం అవసరమా, టైం వేస్ట్ కదా అని అనుకోకండి. బయట మనకు ఇంత తక్కువ ఖర్చుతో ఇంత క్వాంటిటీలో అయితే కలర్స్ రావు. కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకి ఇష్టమైన కలర్లన్నీ తయారు చేసుకోవచ్చు. మనం వేసే ముగ్గుకు ఏ రంగులు సెట్ అవుతాయో ఆ కలర్స్ని మాత్రమే తయారు చేసుకోవచ్చు. చూడండి ఇది ఆరిపోయిన తర్వాత ఈ కలర్లో ఉంది, లైట్ లెమన్ ఎల్లో కలర్ అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఇప్పుడైతే రెండు కలర్స్ తయారు చేసాము కదా, మూడో కలర్ని కూడా తయారు చేద్దాము. అందుకోసం అనేసి ప్లేట్లో ఇసుక తీసుకునేసి అందులోకి ఇప్పుడు కేసరి ఎల్లో రంగు అయితే వేస్తున్నాను. చూడండి కేసరి ఎల్లో రంగు వేస్తే ఏ కలర్ వస్తుంది అనేది కూడా చూపిస్తాను. ఇవి మీకు వీడియోలో ఒకలా కనపడుతున్నాయి, ఆరిపోయిన తర్వాత ఇంకో కలర్లోకి అయితే మారిపోతున్నాయి. ఆరిపోయిన తర్వాత కలర్స్ చాలా బాగా కనబడుతున్నాయి. మీరు వీడియోలో చూసి కలర్ ఏంటి ఇంత డల్గా వచ్చింది అని అనుకోవద్దండి. ఆ ముగ్గు వేసిన తర్వాత చాలా హైలైట్ అవుతుంది, ఇది మాత్రం నిజం. ఇప్పుడు కేసర్ ఎల్లో రంగు కలిపిన తర్వాత ఇదైతే ఆరెంజ్ కలర్ వచ్చింది. మీకు ప్రతి కలరు ఆరిపోయిన తర్వాత కూడా ఎలా వస్తుంది అనేది ప్రతి దానికి వీడియో ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను, కాబట్టి మీకు ఐడియా వస్తుంది. ఇక నాలుగో కలర్ కోసం అయితే నేను పింక్ కలర్ కుంకుమ ఉందని చెప్పాను కదా, దాన్ని అయితే యూస్ చేస్తున్నాను. పింక్ కలర్ కుంకుమ వేయడం వల్ల ఇదైతే మనకు
రాణి కలర్ అని చెప్తాం కదా, ఆ కలర్ అయితే వస్తుంది. మనం ముగ్గులో ఈ రంగులు వేసినప్పుడు కలర్ ఒకలాగా వచ్చాయి, కానీ ఇసుకలో అవే రంగులు వేస్తుంటే కలర్ ఇంకొక డిఫరెంట్గా ఉంది. చాలా తేడా అయితే ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు ఏ కలర్ బాగా నచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక 5వ రంగు కోసం అయితే నేను ఉజాలాని యూస్ చేస్తున్నాను. ఉజాలా అనేది లిక్విడ్ లాగే ఉంది కాబట్టి మనం ఇప్పుడు దీనికోసం అయితే సపరేట్గా వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉజాలాని ఒక 5 డ్రాప్స్ అలా వేసుకున్నామంటే మనకైతే బాగా థిక్ ఇలా బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది. మనం ఈ రంగును ఎక్కువగా నెమలికి వేయడానికి అయితే యూస్ చేస్తుంటాం కదా, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా కలర్ఫుల్గా కనపడుతుంది, బాగా షైనింగ్గా కూడా ఉంది. చూడండి, ఇప్పటికైతే మొత్తం ఒక 5 కలర్స్ అయితే రెడీ అయిపోయినాయి. మన దగ్గర ఉండే ఒక్కొక్క వాటిని వేసి ఇలా 5 కలర్స్ అయితే చేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు డబల్ కలర్స్తో అయినా చేసుకోవచ్చు. అలాగే ఒకటి ఎక్కువ క్వాంటిటీ, ఒక కలర్ తక్కువ క్వాంటిటీ వేసి అయినా డిఫరెంట్ కలర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3 ఫుడ్ కలర్స్ని మిక్స్ చేసి ఏ కలర్ వస్తుందో మీకు చూపించబోతున్నాను. చూడండి, లెమన్ ఎల్లో, అలాగే కేసర్ ఎల్లో, గ్రీన్ కలర్ 3 ఫుడ్ కలర్స్ని కలిపేస్తున్నాను. నేనైతే 2 డిఫరెంట్ కలర్స్ని చెయ్యలేదు, మీకు కావాలంటే చేసుకోండి. నా దగ్గర అయితే ఆల్రెడీ చేసిన కలర్స్ ఉన్నాయి కాబట్టి అవే నాకు సరిపోతాయి. మీకు ఇంకా ఏమేం కలర్స్ కావాలో అవన్నీ మీరు ట్రై చేయొచ్చు. ఈ మూడిటిని కలపడం వల్ల ఇలా డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది. ఇక నేను నెక్స్ట్ కేసర్ ఎల్లో అలాగే ఉజాలా వేసి ఏం రంగు వస్తుందా అని ట్రై చేశాను. ఈ రెండిటిని మిక్స్ చేయడం వల్ల మనకైతే ఇంకొక డిఫరెంట్ కలర్ వచ్చింది. అది కొద్దిగా ఎలా ఉందంటే ఎర్రమట్టి కలర్ లాగా ఉంది. నేనైతే మొత్తం 7 రంగులు అయితే చేశానండి. చూడండి, ఈ అన్ని రంగులలో మీకు ఏ రంగు బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఈ సంక్రాంతికి ఇంట్లోనే రంగులను తయారు చేసుకొని డబ్బునైతే ఆదా చేసుకోండి. ఇలా రంగులను అన్నింటిని కలిపిన తర్వాత ఎండలో పెట్టాను కొద్దిసేపు మాత్రమే. ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి ఎండలో పెట్టడం వల్ల. కొద్దిసేపటి తర్వాత నీడలో పెట్టుకున్నా కూడా ఆరిపోతాయి. చూడండి, కలిపేటప్పుడు ఒక కలర్ ఉన్నాయి, ఆరిపోయేటప్పుడు ఇంకొక కలర్లోకి అయితే చేంజ్ అయ్యాయి. మొత్తానికైతే కలర్స్ అయితే సూపర్గా వచ్చేసాయి. ఇవి ఆరిపోయిన తర్వాత ఎలా వచ్చాయో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఎంత పొడి పొడిగా ఉంటాయో. అసలు మనం ఈజీగా ముగ్గునైతే వేసేసుకోవచ్చు ఇసుకలో కలపడం వల్ల. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. వీడియోనైతే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.